ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. క్రీస్తునామాన్ని ధరించిన ప్రతి ఒక్కరి నోట కృతజ్ఞతావచనమే రావాలి కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడేవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కానేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రాజ్యానికి హక్కుదారులు కావాలంటే మన నోరు పవిత్రంగా కాపాడుకోవాలి. మోషే కాని మాట మాట్లాడినందుకు కానానుకు చేరలేకపోయాడు. మోషే మాట్లాడింది చిన్న మాటే కావచ్చు. దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి మోషేని ప్రవేశించనీయకుండా ఆ మాట ఆపింది. కాబట్టి మనము మన నోటి నుండి ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనం వచ్చేటట్లు చూసుకుందాం. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.